ఒక క్రైమ్ ఎలా చేయొచ్చు, చేసిన తర్వాత దాన్ని మనకు ఎలా కన్వీనియంట్గా మార్చుకున్న తర్వాత దానికి డిఫరెంట్ షేడ్స్ ఎలా ఇవ్వచ్చు, దానికి మీడియాలో ఎలా ప్రాపగాండా చేయించవచ్చు. ఈ నరేషన్ అంతా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా ఆయన కూలంకుషంగా వివరిస్తూ చివరికి ఇంత చేసి నారాసుర రక్త చరిత్రని తన మీద కథనాలు ఎలా వచ్చాయో కూడా చెప్పుకొచ్చారు. సో పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్లో క్రైమ్ అనేది ఒక మసాలా. ఈ మసాలాని మంచి దినుసుగా మార్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాలం వెళ్ళబుచ్చారనేది ఆయన చెప్పిన మొత్తం స్టోరీ తాలూకు సారాంశం. దీంతోపాటు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేస్తే గెలుస్తారా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు విషయంలో ఏర్పాటు విషయంలో జాప్యం ఎందుకు, తదితర అన్ని విషయాల మీద బిగ్ డిబేట్లో మనతో చర్చించడానికి ఉన్నారు డివి శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలాగే రామ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రామ్ కుమార్ గారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. టు స్టార్ట్ విత్ డివి శ్రీనివాస్ గారు, నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మాట్లాడినదంతా కూడా మీరు చూశారు. జస్ట్ ఒక క్లిప్, అంటే ఒక 1 minute అండి. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వాస్తవంగా ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూసి తర్వాత విల్ స్టార్ట్ డిస్కషన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్రైమ్ చేసి వేరేవాళ్ళ మీద క్లిప్ మళ్ళీ ప్లే చేద్దాం. సో అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేయటం అనేది ఎలా జరిగింది కిందటి 5 ఏళ్ళ, ఒకసారి ఆడియో చూద్దాం. వివేకానంద రెడ్డి, ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు, మార్నింగ్ చూపించాను. క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరేవాళ్ళ మీద వేస్తారు. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికీ నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు, గొడ్డలి పోటు అని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని ఆర్డర్ తేవడం. ఇచ్చిన తర్వాత అధికారం వస్తానే లేదని ముందు అడిగి వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్లో నేను చంపేశానని, నారాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే, నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని, ఐజీని ఇంటెలిజెన్స్ అడిగా. ఒక పోల్ ఎస్ఐ, ఆ ఎస్ఐ వాళ్ళు గొడవపడ్డారు, ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను వెళ్తాను, నేను ఆర్గ్యూ చేస్తానని చెప్పి అతను అంటున్నాడు. సాక్షి టీవీలో ఇది మీరు చూడండి, సాక్షి టీవీలో వస్తుంది. చొక్కా పట్టుకొని వదలండి, 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 ఇది చూపిస్తారు, చొక్కా పట్టుకోండి. వదలండి, వదలండి, ఓకే. అంటే 36 మంది చంపేశారని ఢిల్లీ ధర్నా చేస్తారు. పేర్లు ఇమ్మంటే, ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఇవ్వరు. ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి తిరిగి మన మీద వేసే పరిస్థితి వచ్చినప్పుడు ఆ ముసుగు తీయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడ ఉన్నారు, మార్నింగ్ చూపించాను. క్రిమినల్ చేసే పని
వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు. ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన సో చూసాం కదా డివి శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి ఎంత క్లియర్గా మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే ఒక నెరేటివ్ బిల్డ్ ఎలా చేస్తారు, ఎలా బిల్డ్ చేస్తారు అనేది గడిచిన 5 ఏళ్ళు ఎట్లా జరిగింది వివరించారు. రెండోది ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసే వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఖచ్చితంగా హిస్టరీ షీట్లో అయితే ఓపెన్ చేస్తామని హెచ్చరిక అయితే జారీ చేశారు. లేకపోతే ఇప్పుడు 36 మంది హత్యకు గురయ్యారన్నారు. హత్యకు గురైన వాళ్ళ ఎఫ్ఐఆర్లు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వట్లేదు అనేది ముఖ్యమంత్రి గారి ప్రశ్న. అంటే చాన్నాళ్ళ తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఆయన చూసి చూడనట్టు వ్యవహరించారు ఇన్నాళ్ళు. నిన్న చాలా తీవ్రంగా హెచ్చరిక, ఆ స్వరంలో హెచ్చరిక కనిపించింది. ముఖ్యమంత్రి ఇన్ యాక్షన్ అనుకోవచ్చా? ఇక ముందుగా 99 న్యూస్ వీక్షకులకు, మీకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఏంటంటే బివేర్ ఆఫ్ స్మార్ట్ క్రిమినల్స్. ఏ విధంగా క్రైమ్ అనేది గత 10 ఏళ్లుగా 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పోలీస్తో ఆడుకుంటుంది. క్రిమినల్స్ ఒక సవాల్ విసురుతున్నారు, మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒకవైపేమో ఫేక్ న్యూస్, మరోవైపేమో నేరం వాళ్లే చేసి ఆ నేరాన్ని ఇతరులపైకి నెట్టడం, తప్పించుకోవటం, సాక్ష్యాధారాలని రూపుమాపటం. ఇప్పటికీ కూడా ఇప్పుడు నేరానికి పాల్పడటం ఎంత తీవ్ర నేరమో, ఆ సాక్ష్యాధారాలు ఇది చేయటం కూడా అంతకన్నా పెద్ద నేరం. ఎందుకని? మీరు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారు, దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టిస్తున్నారు. కేస్ స్టడీగా వివేకానంద రెడ్డి హత్య కేసునే చూపించారు. అసలు ఎలా దాన్ని గుండెపోటు అన్నారు, ఎలా మరి 2 లీటర్ల బ్లడ్ అక్కడ ఉన్నప్పుడు, 7 గొడ్డలి వేట్లు ఉన్నప్పుడు, అతను ఒక గొప్ప రాజకీయ నాయకుడైనప్పుడు ఎలా దాన్ని రూపుమాపటానికి ప్రయత్నం చేశారనే దానిపైన నిన్న మొత్తం పోలీసు వ్యవస్థకి మొత్తానికి కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి సందేశం ఒక మేల్కొలుపుగా చూడాలి. ఈ 5 ఏళ్ళైనా మీరు చిత్తశుద్ధితో వ్యవహరించాలి, ఉక్కుపాదం మోపాలి. ఎవరు చేసినా తప్పే, అది తెలుగుదేశం వాళ్ళు చేసిన తప్పే, వైసీపీ వాళ్ళు చేసిన తప్పే. ఆ మాట కూడా ఆయన అన్నారు. తెలుగుదేశం వైసీపీ ఇద్దరు గొడవ పడుతున్నారనే మాట ఆయన స్పష్టంగా చెప్పారు. అసలు నేరానికి పార్టీ ఉండదు. ఏది నేరాన్ని నేరంగానే చూడాలి కానీ పార్టీ కళ్ళతో చూడకూడదు. హత్య ఎవరు చేసినా తప్పే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడుతున్నాడు. ఏంటి, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. రేపొద్దున 9వ తారీఖు నంద్యాలలో కూడా వెళ్తానని, అక్కడ శ్రీశైలంలో ఎవరో సుబ్బారాయుడు అతని బాధితులను పరామర్శిస్తానని. ఇవాళ ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? 5 ఏళ్ళు ఆయన శాంతి భద్రతలను ధ్వంసం చేశారు. అశాంతి అభద్రతలో రాష్ట్రాన్ని ముంచారు. ఇప్పుడు ఈ 50 రోజుల్లోనే రాష్ట్రం రావణ కష్టంగా మారిందని గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ శాంతి భద్రతలను విచ్ఛిన్నం అయితే చేశాడో దాని ఫలితమే ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు మళ్ళా దాన్నే పట్టుకుని ముందుకు వెళ్ళాలన్న ప్రయత్నం ప్రజల్లో నవ్వుల పాలవుతోంది. ఇప్పుడు ఫేక్ న్యూస్ మీరన్నారు, పెద్ద ఎత్తున స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక్క వివేకానంద రెడ్డి హత్య కేసే కాదు, మనం చూసాం. ఏది 36 మంది డిఎస్పీలు ఒకే సామాజిక వర్గానికి చెందినవారని చెప్పటం. ఎవరు? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నట్టు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ. అదే మరి రామానాయుడు అసెంబ్లీలో క్వశ్చన్ వేశాడు. హోంమంత్రి అప్పుడు ఆమె ఇచ్చిన సమాధానం ఏమని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు హోంమంత్రి, అందులో ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 4 మాత్రమే ఉన్నారు. 36 మందిలో ఒక 6 బీసీ అని, ఒక 4 ఎస్సీ అని స్పష్టంగా ఇచ్చింది అసెంబ్లీలో సమాధానం. పింక్ డైమండ్ ఎత్తుకుపోయారు. ఇప్పుడు కనుక వెళ్ళి దాడి చేస్తే 24 గంటల్లో దొరుకుద్ది అన్నారు. ఎవరాయన? అన్నది కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఒక ఎంపీగా ఉండి పింక్ డైమండ్ ఎత్తుకుపోయారని చెప్పినటువంటి ఆరోపణలు. వీటి వల్ల ప్రజల్ని వీళ్ళు తప్పుదారి పట్టించడమే కాదు, దర్యాప్తు సంస్థలనే మొత్తం ప్రభుత్వాన్నే వీళ్ళు వక్రీకరణ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ద్రోహంగా చూడాలి. ఏది ఫేక్ న్యూస్ అంటే ఇది దీన్ని ఒక మెసేజ్గా పోలీస్ ఆఫీసర్స్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా సటిల్గా చెప్పారు ఆయన, ఎక్కడ కూడా ఆఫీసర్స్ హట్ కాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, మీ ఉద్యోగాలు మీరు చేయండి. మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఉంది. ఒక రెవెన్యూ వ్యవస్థ
భ్రష్టు పట్టింది, పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది, ఇండియన్ సర్వీసే ఇవాళ తలవంపులుగా అధికారులు భావించే పరిస్థితి. అది కూడా మాట్లాడారు ఏమని, ఒకప్పుడు ఆంధ్రా నుంచి వచ్చినటువంటి ఇండియన్ సర్వీస్ ఆర్బీఐలో ఉన్నత స్థానాల్లో, కేంద్ర ప్రభుత్వ సెక్రటరీలుగా, వరల్డ్ బ్యాంక్లో కూడా సేవలు అందించారు. అదే ఇండియన్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఎక్కడున్నారంటే ఢిల్లీ వెళ్తే వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా చులకనగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఇండియన్ సర్వీసెస్ వాళ్ళని అని. ఆయన నిన్నటి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ చారిత్రాత్మకం. నిజం చెప్పాలంటే చారిత్రాత్మక మ్యాండేట్ మాకు ఇచ్చారు, ఈరోజు మనం ఇక్కడ కూర్చుంటున్నాం, ఇది ప్రజావేదికలో పెట్టుకోవాల్సింది, అది కూలగొట్టాడు కాబట్టి వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సందర్భం. మనం రాబోయే 5 ఏళ్ళు దీన్ని మళ్ళీ ట్రాక్ ఎక్కించడం అనేది ఒక పెద్ద సవాల్. ఎవరికి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లకు కావచ్చు. వాళ్ళకి వచ్చిన చెడ్డ పేరు మనం చూసాం. ఐపీసీ అంటే జేపీసీ అన్నారు, ఐపీఎస్ అంటే జేపీఎస్ అన్నారు, ఏదో జగన్ పీనల్ కోడ్ అని, జగన్ పీనల్ సర్వీస్ అని అపహాస్యపాలైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతి పోలీస్ ఆఫీసర్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, ఏది డీజీపీ దగ్గర నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు, ఇది నా వ్యవస్థ పైన చెడ్డ పేరు నేను తీసుకురాకూడదు, తీసుకొచ్చే ప్రయత్నానికి నేను ఊతం ఇవ్వకూడదు అనేటువంటి ఒక బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది అంటూ ఆ ఫేక్ న్యూస్ పట్ల మాత్రం చాలా కఠినంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త బిల్లు ఏదో తీసుకొస్తుంది, ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్లు కూడా ఏదో వస్తుంది అంటున్నారు. మొత్తం యూట్యూబర్స్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా సరే కట్టు దాటితే, రెచ్చగొడితే, తప్పుడు ప్రకటనలు చేస్తే కఠినమైన చర్యలకు కూడా కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. చూద్దాం ఇవన్నీ కూడా. ఒకసారి జనసేన అధికార ప్రతినిధి శివపార్వతి గారు కూడా జాయిన్ అయ్యారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి శివపార్వతి గారు. నమస్తే అండి వాసు గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి 99 ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డిస్క్రిప్షన్ జస్ట్ 2 minutes మొత్తం ఐపీఎస్ ఆఫీసర్స్ ఎక్కువ, అంటే ఫోకస్ అంతా పోలీస్ మీద పెట్టారు, కలెక్టర్స్ మీద లేదని కాదు. ఇటు లా అండ్ ఆర్డర్ వచ్చేప్పటికి పోలీస్ మీద పెట్టి డీజీపీ గారు కూడా పక్కనే ఉన్నారు, సమక్షంలో చెప్పారు. ఒక నెరేటివ్ ఎలా బిల్డ్ చేసుకుంటూ వస్తారు క్రైమ్ చేసిన వాళ్ళు, మీరెంత అప్రమత్తంగా ఉండాలి. ఆయన ఒక సీజన్డ్ పొలిటీషియన్, ఆయన చెప్పాల్సి వచ్చింది క్రైమ్ నెరేటివ్స్ ఎలా బిల్డ్ అవుతాయనే విషయంలో. వాస్తవంగా ఇది పోలీసులకి వాళ్ళ ఐపీఎస్ ట్రైనింగ్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో చెప్తారు. నిన్న అలాంటిదే ఆయన చెప్పారు. అంటే ఒక కేస్ స్టడీ లాగా చెప్పారు. ఎలా చూస్తున్నారు దీన్ని? ఖచ్చితంగా అండి. ఫేక్ ప్రాపగండా అనేది ఇప్పుడు 2019 ముందు నుంచి స్టార్ట్ అయింది. మన దౌర్భాగ్యం ఏమంటే అప్పటికి ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో ప్రజలు గమనించే పరిస్థితుల్లో అప్పుడు లేరు. ఏ చెప్పినా ఈ సోషల్ మీడియాలో ఏది వైరల్ అయినా నిజమేమో కావచ్చు అని ఒక ఇదిలో ఉండిపోయి ఒక రకమైన అంటే ఒక రకమైన అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. దానివల్లే 2019లో చాలా మళ్ళీ కూటమి రాకపోవడము, విడివిడిగా పోటీ చేసిన అట్లా వైఎస్ఆర్సీపీ గెలవడానికి ప్రధాన పాత్ర మాత్రం ఈ ఫేక్ ప్రాపగాండానే ఎక్కువ ప్రభావం చూపించిందని నేనైతే గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు ప్రతి విషయాన్ని ప్రజల్లోకి అదేదో ఒక అభూత కల్పనలో ఏదో జరిగిపోతుంది, వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ఒక ప్రజల్లో ఒక ఇదిని క్రియేట్ చేశారు. సేమ్ వేని వాళ్ళు అధికారంలోకి వచ్చాక కూడా దాన్నే కంటిన్యూ చేశారు. అంటే చెయ్యింది చేసినట్టుగా చెప్పుకోవడం, అక్కడేదో ఆయన ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నట్టు చెప్పుకోవడం, రాని కంపెనీలు వచ్చాయని చెప్పుకోవడం, రాని పెట్టుబడులు వచ్చాయని చెప్పుకోవడం, చెయ్యిని అదేదో అక్కడికి వెళ్ళే పులివెందుల్లో కూడా అంతే, ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఓపెన్ చేశాడు, అదేదో నీళ్లు వదిలారని. సరే ఆ తర్వాత తీసి గేట్లు ఎత్తేసారు. ఆ తర్వాత ఒరిజినల్ వీడియో వచ్చేసరికి అందరికి అర్థమైపోయింది. సో అట్లా ప్రతిదీ జరిగినట్టు జరిగింది జరగనట్టు 2 రకాలుగా చూపించడం ప్రజల్ని అంటే అంత జనాలు ఏమన్నా అంత ఏమనుకుంటున్నారో మరి అర్థం కాదు. సో వీళ్ళు కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీ దీని మీదే ఆధారపడి ఉంది, ఫేక్ ప్రాపగాండా మీద ఆధారపడి ఉంది. సో అది ప్రజలు గమనించారు, అర్థమైంది. అంటే ఒరిజినాలిటీ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు కూడా అదే పంత, అంటే ఇప్పుడు అతను ఎవరో నన్ను వదలండి అని లాక్కునే దానికి పోలీస్ ఆఫీసర్ కాలర్ పట్టుకున్నారని ఎడిటెడ్ వీడియో చేసి ప్రజల అభిప్రాయాన్ని
అంటే నిజమే కావాలా ఇలా తోసేస్తున్నారు ఈ టీడీపీ వాళ్ళు, గవర్నమెంట్ లో రాగానే వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కాయి, పోలీసుల మీద కూడా చేయి చేసుకుంటున్నారు, ఇంత చూడండి వీళ్ళ రౌడీజం అట్లా ఆ టైప్ లో ఒక ఒక క్రియేషన్ అనేది తీసుకెళ్లాలని బాగా సోషల్ మీడియా అంతా వైరల్ చేశారు. సో దాని ఒరిజినల్ వీడియో ఏంటి, ఆయన పట్టుకుంటే లాక్కుంటున్నాడు. సో దాన్ని అనేది క్లియర్ గా మరి వివరించాల్సిన అవసరం ఉండిద్దిగా పెద్దలుగా, కూటమి పెద్దలుగా వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం, అలాగే ఆఫీసర్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. అప్రమత్తంగా ఉండండి, ఇలాంటి వీడియోస్ చూడటానికి చిన్నవి అయినా ఇంపాక్ట్ మోర్ ఉంటది, వీటి వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటది. సో ఇలా ఫేక్ ప్రాపగాండా చేసిన ఇలాంటి క్రిమినలిజం ని మనం ఎంకరేజ్ చేసినా కూడా మనం కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాము. చూసి చూడనట్టు వదిలేసినా కూడా అది కూడా తప్పే. ఒక ఒక అధికారులుగా ఉండి ఇలాంటి నివారించాలి, నిరోధించాల్సింది పోయి వాళ్ళు కూడా ఏముందిలే ఫేక్ జరుగుతా ఉంటే ఇట్లాంటి బోర్డులు వస్తుంటే అన్నిటి మీద యాక్షన్ ఎక్కడ తీసుకుంటాం అని కొంచెం ఉదాసీనంగా ఉన్నా కూడా అయిపోయినట్టే. ఇంక ఇలాంటివే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఈ విషయం అవ్వచ్చు, ఇంకే విషయం అవ్వచ్చు. శివపార్వతి గారు, నిన్న ముఖ్యమంత్రి ఈ విషయం వివరిస్తుంటే పక్కనే డిప్యూటీ సీఎం ఉన్నారు. వాస్తవంగా లా అండ్ ఆర్డర్ మీద ఫస్ట్ ప్రయారిటీ అనేది డిప్యూటీ సీఎం మొదలు నుంచి అనుకుంటున్నది. బహుశా నిన్నటితోటి ఆ కార్యాచరణ ఏదో మొదలైనట్టు మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మొదలైందండి. ఇప్పటి వరకు ఈ వ్యవస్థలను గాడిలో పడడం అట్లా అయిపోయింది. ఇక నిన్న అధికారులతోటి, యంత్రాంగంతో మమేకమై కూర్చొని అందరికి దిశానిర్దేశం చేయడం జరిగింది. విజన్ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయాలి, డిస్ట్రిక్ట్ వైజ్ విజన్ డాక్యుమెంట్స్ 2047 డాక్యుమెంట్ రెడీ చేయాలి. మనం ఒక విజన్ దిశగా కూడా మన ప్రణాళిక ఉండాలి అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లకి వీళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏదో ఉంటే ఉన్నాం గుడ్డెత్తి చేలో పడ్డట్టు కాకుండా, ఏదో పని చేసాం ప్రభుత్వం చెప్పారని కాకుండా బాధ్యతాయుతంగా మీకు మా మీద ఎంత బాధ్యత ఉందో ఐఏఎస్ ఆఫీసర్స్ మీద, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్నోవేటివ్ గా ఉండి వాళ్ళు కనుక బాగా కరెక్ట్ గా వర్క్ చేస్తే రాష్ట్రం ఎట్లా వెళ్తుంది అనే దానికి ఎగ్జాంపుల్స్ చెప్పడం ఇవన్నీ జరిగాయి. సో అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆఫీసర్స్ కూడా, మీరు ఎంతో కష్టపడి చదువుకొని టెస్టులు రాసి ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్న తర్వాత సర్వీసెస్ లోకి వస్తారు. మీలాంటి వ్యక్తులు ఏం తెలియని నిశాని బ్యాచ్లకి లొంగిపోకూడదు. మీరు మీ మార్క్ అనేది చూపించుకోవాలి, మీకున్న పవర్స్ ని. మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు డెడికేటెడ్ గా ఉండాలి. మేము కూడా ఎంతో బాధ్యతగా వచ్చాము, ఊరికే రాలేదు. ముగ్గురం కలిసి వచ్చినా కూడా ఎంత బాధ్యతగా ఉన్నాం. రైట్ అండి, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు 1995 నాటి చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో కనిపించారు. ఇన్నాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు? రామ్ కుమార్ గారు. మిగతా మిత్రులు కూడాను కదండి, ఇన్నాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళిపోవడానికి ప్రస్తుతం అంటే ఒక 50 రోజులే కదండి అయింది. ఆయన కుర్చీ ఇచ్చిన కాడి నుంచి అన్ని ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది దీని మీద. అంటే నిన్న ఆయన చూసి చాలా మంది సంతోషించారు ఆయన అలా మాట్లాడటం చూసి. సో 95 నాటి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసారు, నవ్ వీఆర్ సేఫ్, ఇంక పర్లేదు మనకి, ఇంకా భరోసా ఒకటి ఆయన మాటల్లో కనిపించింది అందరికీ. అంటే ఒక పాజిటివ్ టోన్లో మాట్లాడారు. ఇన్నాళ్ళు మనకి కనపడాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కనపడ్డారు అని. అదే ఇప్పుడు ఆయన రావడం ఆయన కూడా ప్రకటించారు కదండి గతంలో CBN 4.0 అప్పట్లో ఎలాగున్నానో మళ్ళీ అలా చూస్తారని అందరికీ కూడా ముందుగా ఒక ఏమైనా వార్నింగ్ అనుకోవాలో లేకపోతే జస్ట్ అలర్ట్ అనుకోవాలో. అయితే మొత్తం వ్యవస్థను గాడిలో పెట్టాలంటే మాత్రం కొంత కఠినంగా ఉండాలండి. ఇంకా మీరు ఇలా చెప్తున్నారు, అక్కడక్కడ వేరే చోట కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఇంకా ట్రోల్ చేస్తున్నారు. ఏ దిల్ మాంగే మోర్, ఇంకా ఏదో కావాలి మీరు ఇంకా ధర్మరాజు కింద ఉండిపోతున్నారు కొన్ని ప్రక్షాళన చెయ్యాలని. సరే ఏదైనప్పటికీ నిన్న మాత్రం చాలా మంచి పరిణామం. ఇలా ఏవేవైతే కట్టడి చేయాలి ఇవన్నీ కూడా చెప్పడం. ఇప్పుడు చూడండి, మనకి పల్లెటూరులోనో లేకపోతే ఇంతకు ముందు చిన్న టౌన్ లో కూడా కొండ దేవరంలో వస్తూ ఉంటారండి కోయేవాళ్ళు. కొండ కుర్రు జరగబోయే చెప్తాం, జరిగింది చెప్తాం, అన్ని చెప్తాను. అలాగా వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తుందంటే అండి, ముందు ఒక ఫోటో తయారు చేసి వదిలేస్తాం.
దాని మీద ట్రాల్ చేయడం మొదలెడతారు. ఒక ఫోటో తీసి వదిలేసి దాని మీదే వాళ్లే ముందు కథలు రాస్తా ఉంటారు. ఇది ఎలా ప్రజల్లోకి వెళ్ళిపోతారు. చివరికి వచ్చేటప్పుడు నిజం ఉందా లేదా అంటే ఖచ్చితంగా అందులో నిజం ఉండదండి. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే నెంబర్ 1 ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు పింక్ డైమండ్, ఇలా రకరకాలు చాలా ఉన్నాయి. మేము వస్తే చేసేస్తాం అనేది చెప్పారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మద్యపాన నిషేధం ఆయన చేసారా? చేయలేదు. యాజ్ పీస్ ఆయన దోచుకుని వెళ్ళారు. ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మాత్రం ఉన్నాయండి. ఇప్పుడు అధికారులే కాదని ఆఖరికి యూనివర్సిటీలో కూడా ఈ పార్టీలు అనే గోలను చొప్పించేసి వైస్ ఛాన్సలర్లు కాస్త వైఎస్ ఛాన్సలర్లుగా చేసేసి ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు కూడా మనకు కనపడుతున్నాయి. అక్కడ దాకా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే ఏది ఎలా ఉన్నా విద్యా సంస్థల్లో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండాలి. రాజకీయాలని పక్కన పెట్టి భావితరానికి కదండి, రాబోయే పౌరులు కదండి వాళ్ళంతా. వాళ్ళకి మాత్రం అంటే వాళ్ళల్లో వాళ్ళ విద్యార్థుల్లో నాయకులుగా ఎదగడానికి వాళ్ళకి అవసరమైన లీడర్షిప్ క్వాలిటీస్ తేవాలి. కానీ చెత్త రాజకీయాలు మాత్రం వాళ్ళ మీద రుద్దడం మంచిది కాదండి. అన్నిటికన్నా పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లక్ష్మీ పార్వతి గారికి ప్రొఫెసర్గా ఇవ్వడబెట్టిన ఆంధ్ర యూనివర్సిటీలో మళ్ళీ ఇప్పుడు తీసేశారు. కానీ ఎంత దారుణండి, ఏ బేసిస్ మీద ఇచ్చేస్తారు ఇవన్నీ. ఇటువంటివన్నీ కూడా చూడాలండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఏదో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రోలింగ్ అనే దాని మీద చెప్పాలండి. రోజా గారు ఇటలీలో కాలక్షేపం చేస్తున్నారు, కింద ప్యాంట్ లేదు అంటే అది కూడా తప్పే అంటే ఎవరు చేసినా సరే. అంటే ఆ ట్రోలింగ్ ఎందుకు చేశారంటే అండి, గతంలో ఆవిడ ఒక ఎమ్మెల్యే మీద బట్టల మీద వ్యంగ్యాస్త్రాలు వేశారు కాబట్టి ఈవేళ ఇక్కడ బూమరాంగ్ అవుతున్నాయి. కానీ మనం ఆ పరిస్థితి కల్పించుకున్నారు, తప్ప ఆవిడదే. కానీ ఈవేళ ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు అనేది పాయింట్. అన్నిటికీ మించి ఏంటంటే ఈ సోషల్ మీడియా వెళ్ళిపోయే న్యూస్ అన్నిటికీ కూడా నీ వెనకాల నేను ఉన్నాను చేసుకోవాలని విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు. గుర్తుందో లేదండి, అంతా కూడా నేనే చేపిస్తున్నాను, వాళ్ళ వెనకాల మేమున్నాను. ఇంకా అలా తెచ్చిపోతున్నారండి. వాళ్ళంతా కూడా గత 5 ఏళ్లలో కేవలం అప్పులు చేసి ఊరికే కాలక్షేపానికి అంటే ఎంటర్టైన్మెంట్ కి సోషల్ మీడియాని ఎంచుకున్నారు. ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఫస్ట్ 2 years ఎంటర్టైన్మెంట్ కింద ఉండేది. తర్వాత వాళ్ళ నెత్తుల మీద ఎన్ని బండలు పడుతుంటే తెలిసిన రోడ్ల మీద వెళ్తుంటేనే, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం గట్టిగా చేస్తుంటే అప్పుడు నొప్పులు తెలిసి ఈ నొప్పుల నుంచి బయటపడడానికి ఈవేళ మళ్ళీ కూటమి చేతిలో ప్రభుత్వాన్ని పెట్టారండి. ఈవేళ ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఇష్టం వచ్చినట్టు బిహేవియర్, ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా వేదిక అక్కడ ఎంపీ గారు నగర ప్రదర్శన ఎంత దారుణం అండి అది. కనీసం సీఎం, ఈయన అప్పటి సీఎం ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు ఏం చేయాలంటే చేసింది తప్పు, పొరపాటున కనుక నగర వీడియో బయటకు వస్తే కనుక దానికి సారీ చెప్పు. మినిమం థింగ్ ఏమంటే ఇప్పుడు కాదండి, అగ్రరాజ్య అమెరికాలో ప్రెసిడెంట్ సైట్ పొరపాటు జరిగితే సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి చెప్పలేం. మరి ఆ సారీ చెప్పలేదంటే ఇప్పుడు నిజంగా అతను అలా చేయాలనిపిస్తుంది. అంటే మేము ఏం చేసినా చెల్లిపోతుంటే ఒక అహంభావ ధోరణిలో గత 5 ఏళ్లు జరిగిందండి. దానికోసమే ప్రజలందరూ కూడా ఇంత గట్టి రియాక్షన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల మీద కూడా కొంచెం జల్లిడి పెట్టాలని అనుకుంటున్నారు. కాబట్టి అవి కూడా గట్టిగా బయటకు వస్తే మంచిదండి, సమాజానికి మంచిది, మీకు మాకు అందరికీ కూడా వార్తలు. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గరికి. శ్రీనివాస్ చౌదరి గారు, 2-3 అంశాలండి. ఇక్కడ నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఒక రకంగా ఏంటంటే మేల్కొల్పది. పోలీస్ ఆఫీసర్స్ ఒక 5 ఏళ్ళు ఒక ట్రామాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి, నేను రిపీట్ ట్రామాలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్కి ఎలా వ్యవహరించాలి, మీరు మీ భుజాల మీద ఉండే ఆ స్టార్సు, మీ క్యాప్లో ఉండే 3 సింహాలు కనపడిన 4వ సింహం ఏం చేయాలి చెప్పకుండా చెప్పారు. జస్ట్ 1.5-2 minutesలో ఆయన చక్కటి డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేశారంటే సర్లే, అంటే ఆయన కూడా వీళ్ళు మారుతారులే మొదటి రోజు ఎందుకు కొరడా తీయటం అని చెప్పేసి ఆగినట్టున్నారు. 50 రోజుల తర్వాత నిన్న తీశారు కలెక్టర్స్ ఎస్పీ ఇలా కాన్ఫరెన్స్లో. అండ్ రెండో మాట, ఫేక్ న్యూస్ ప్రాపగేట్ చేసే పని అయితే హిస్టరీ షీట్స్ ఓపెన్ చేస్తాం, దానికి సంబంధించిన చట్టం తీసుకురావాల్సిన అవసరాన్ని అండర్స్కోర్ చేశారు సీఎం గారు. ఏమంటారు? తప్పకుండా సార్. మొదట 99 ప్రేక్షకులకి, జనసేన నేత సుప్రభ గారికి, బీజేపీ నేత రామ్కుమార్ గారికి, డివి శ్రీనివాస్ గారికి, విదేశీ పర్యటన తీసుకొచ్చిన వాసుదేవ్ గారికి, ఇద్దరికి కూడా విదేశీ పర్యటన నమస్కారాలు. రగ్గు నేర్చినమ్మ బొగ్గు నేర్చుకున్నాను సార్. సామెత మీకు తెలిసే ఉంటది. గతంలో పోలీసులు దిశా చట్టం అని చెప్పేవాళ్ళు, ఇప్పటివరకు ఉందో లేదో కూడా తెలియదు. అక్కడ నుంచి వివేకానంద హత్య కానించి, సుధాకర్ హత్య కానించి, దళితుల హత్య కానించి, శిరోమండలం కానించి
అనేక అంశాలు, మొన్న అమర్నాథ్ గౌడ్ని చంపేసిన వరకు, అంటే తాడేపల్లి కస్టమ్స్ వరకు ఎన్ని రకాలుగా ట్రోల్ చేయాలో, కేసుని ఏ విధంగా తప్పుదారి పట్టించాలో, దోషులను ఎలా తప్పించాలో, ఎలా వాళ్ళకి బెయిల్ ఈజీగా రావాలో, సెక్షన్లు ఎలా మార్చుకోవాలనేది మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ రాజ్యాంగంలో జరిగింది. అయితే ఈరోజు శాంతి భద్రతల పైన చాలా స్పెసిఫిక్ గా చర్యలు తీసుకోకపోతే ప్రమాదం అంచుల్లోకి వెళ్తాము. గతంలో అలవాట్లైన బంగారుకో, డ్రగ్స్కో, లేదంటే చేపరానికి అలవాటు పోయిన కొంతమంది సైకోలు రాత్రి పగులు లేకుండా ఆడవాళ్ళ మీద పడటం, కొట్లాడటం, చంపేయటం, అనంతపూర్ లాంటి ఘటనలు జరగటం అనేక అంశాల పైన ప్రభావితం చేస్తాయి. రాష్ట్ర ప్రజలు భయభ్రాంతికి గురి చేస్తారు అనే భయంతోనే నిన్న కలెక్టర్ సమావేశంలో, ఎస్పీ సమావేశంలో బాబు గారు కొన్ని ఎగ్జాంపుల్ తో మంచి అభిప్రాయం చెప్పారు. దాంతో నాకు తెలిసి నేనున్న సమాచారం ప్రకారం ఒక్కరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా స్పెసిఫై చేసి మాట్లాడారు. కన్నాబాబు గారు కానీ కృష్ణబాబు గారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మా పక్క చిత్తూరు జిల్లాలో డిఎంహెచ్ఓ ప్రభావతి గారు ఉన్నారు. ఆవిడ ఇప్పటికీ డిఎంహెచ్ఓ. ఆవిడ ప్రతి పిహెచ్ సెంటర్కి రైడింగ్కి వెళ్తారు. వెళ్ళి ఎన్ఎంఎల్ బెదిరిస్తారు. బైబిల్ మీద ప్రమాణం చేయండి, ఓత్ తీసుకోండి, మతం మార్పు చేసుకోండి. నవాన్ టుడే మీకు కూడా వాట్సాప్ లో మెసేజ్ పంపించాను, చూసినట్లేదు, వేరే దేశంలో ఉన్నారు. నేను కలెక్టర్ గారికి, ఓఎస్డి ఆరోగ్య శాఖ, అలాగే మినిస్టర్ అయిన సత్యకుమార్ గారికి పంపించాను. డైరెక్ట్ ఓఎస్డి గారు నాకు ఫోన్ చేశారు, ఏంటి సార్ ఇది జరుగుతుందండి అంటే కలెక్టర్ గారు రిపోర్ట్ చేశారు. కలెక్టర్ వెంటనే ఎన్క్వైరీ చేశారు. అంటే చూడండి, వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం ఎలా అనే అంశం పైన ఇంకా కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మత మార్పిళ్లు, మహత్ప్రచారాలు జరుగుతున్నాయంటే ప్రజల్లో వైపులో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టించారు అని ఒక ఎగ్జాంపుల్. కొండ మీద ఈఓలు, జైఓలు మార్చారు. చాలా సంతోషం, బాగానే వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. నేను వాళ్ళ దగ్గర యాక్సెప్ట్ చేస్తాను. కానీ వాళ్ళ దగ్గర కింద ఉన్న సీసీలు, వాళ్ళ కింద పనిచేస్తున్న వైఎస్డీలు ఇంకా వైసీపీ వాళ్ళు. కనీసం పార్టీ నాయకులు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి కనీసం ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంక ఈ ఒక డైరెక్ట్ ఫోన్ చేయాలంటే ఆయన అసిస్టెంట్ పిఏ గారు ఫోన్ చేయాలి. ఇవి మొన్న రామ్ కుమార్ గారు, విజయ్ గారు ట్రాన్స్ఫర్ అంటే ఛార్జ్ తీసుకున్న తర్వాత నేనే ప్రస్తావించాను. సార్ ఈ విధంగా జరుగుతుందంటే వెంటనే ఆయన అంటే జరిగిన నష్టాన్ని పొందడానికి వెంటనే ఎమ్మెల్యే గారిని, తిరుపతి ఎమ్మెల్యే గారిని పిలిచి, కార్యకర్తలను పిలిచి మీటింగ్ పెట్టారు ఈవో గారు. ఇలా జరిగిన వారిపైన యాక్షన్ తీసుకోవడానికి. ఇట్లా ప్రతి చోట ఎవరో ఒకరు ఇనిషియేట్ చేసుకుంటే తప్ప ఐఏఎస్లు, కలెక్టర్లు, ఆ పైన అధికారులు మార్చుకుంటూ వచ్చారు. కానీ ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్. అవును సార్, బోర్డు ఏర్పాటు విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇంకా ఎందుకు ఆ సెషబిషలు ఎందుకు, సందేహాలు ఎందుకు, ఏంటి ఏమన్నా ఒత్తిళ్లు ఉన్నాయా ఏంటి? లేదు సార్, ఎందుకంటే దేవుడి యొక్క కార్యక్రమాలు, కైంకర్యాలు, అదేవిధంగా గతంలో జరిగిన పూజా కార్యక్రమాలు, టికెట్ల పైన ఇంకా చాలా విజిలెన్స్ ఎన్క్వైరీ జరిగేదే కాకుండా లోతైన అధ్యయనం జరుగుతుంది. ఈఓ గారిని మార్చిన తర్వాత మళ్ళీ జేఓ గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా కొంత టైం అడిగారు. సార్ వ్యవస్థలు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇప్పుడే చెప్పారు సార్, ఇంకా అధికారులు ఎవరు మారలేదు సార్. నేను ఎవరో మీలాంటి వాళ్ళు సలహా కోసం, సహాయం కోసం ఫోన్ చేస్తే ఇవాళ చివరికి నేను విజయ్ గారి నెంబర్ ఉంది కాబట్టి మాట్లాడా. చివరికి ఇంటికి వెళ్ళే మాట్లాడా, ఇది పరిస్థితి చూడండి. అంటే ఆ ఫోన్ వెళ్ళదన్నమాట, ఈఓ గారు జేఓ గారు వెళ్ళట్లేదండి. వాళ్ళు వెళ్తే ఏదో నిర్ణయం తీసుకుంటారు, వీళ్ళు ఇక్కడే కట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక రూమ్ కావాలని ఒక ఎంపీ తమ్ముడు వచ్చాడు మన మీద. ఆయన లెటర్, ఆయన ఫోన్ తీసుకోవట్లేదు ఎవరు. ఆయన కాళ్ళ వెళ్ళబడ్డే పరిస్థితి. అంటే ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకుల వల్ల అట్లాంటి పరిస్థితుల్లో వ్యవస్థ ఉంది. కాబట్టి టీటీడీలో ఉన్న ఆ గతంలో జరిగిన, మీరు నాకు తెలిసి 14,495 శ్రీవారి టికెట్లు, ఉండి యొక్క లెక్కలు, రవికుమార్ లాంటి అదే పెద్దజీయం గారి రెసిడెంట్ పనిచేసి 150 కోట్ల తనిఖీ, దీంతో పాటు టీటీడీలో కొన్ని వస్తువులు, అదే అయాలక్కలు కానీ, పప్పులు కానీ, నూనె కానీ, నెయ్యి కానీ పైన జరిగిన ఎన్క్వైరీ, సుపథం టికెట్లు అడ్డదారిలో అమ్మిన వాళ్ళు, దళాల వ్యవస్థ పైన ఏళ్ళూని కొంతమంది మంత్రులు ఒక్కోసారి 50 మంది 100 మంది తీసుకెళ్లి 10 లక్షలు 20 లక్షల రూపాయలు కాజేస్తున్న అమౌంట్లు, అన్వీపీ టికెట్ల పైన ఇలాంటి పైన ఎన్క్వైరీ జరుగుతుంది. 90 మందికి వస్తున్నాయి సార్. ఇప్పుడు మళ్ళీ లెటర్లు మా బోర్డు ఏర్పాటు చేసి మళ్ళీ ఇటువంటి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వాటికి అడ్డంగా అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. కాబట్టి కొద్ది రోజులు టైం అడిగారు, నెల 15 రోజులు 10 నెలలు అడిగారు. సో ఈ నెల 7వ తారీఖున వేయాల్సింది సార్ బోర్డు. ఆల్మోస్ట్ వాళ్ళు జీవో కూడా రెడీ అయిపోయింది. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకు వాయిదా వేశారంటే ఈ జేఈఓ, ఈఓ గారికి కళ్ళు అసలు పాపం వాళ్ళకి భయం పడుతుంది చూస్తుంది.
సార్ చాలా 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 దుర్మార్గంగా బొక్కసంలో కానీ సార్ ఇంకో ఆశ్చర్య విషయం ఏంటంటే విదేశీ డాలర్లు లేవు సార్. 5 ఏళ్లలో దేవుడి యొక్క ఉండిలో విదేశీ కరెన్సీ లేదు సార్. నాకు తెలిసి కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయి సార్, తెలుసు నాకు ఆ విషయం. ఒక్క కరెన్సీ నోట్ లేదు సార్, ఏమైందో తెలియట్లేదు సార్. ఇలాంటి అంశాలు కొన్ని దిగ్భ్రాంతి కలిగించిన అంశాలు భయపడటం కాకుండా లడ్డు నాణ్యత విషయపైన మీరు చూశారు, మేము మళ్ళీ మారిన తర్వాత పరిస్థితులు చూశారు. అన్నప్రసాదాలు సార్ ఇంకా చౌదరి గారు ఇంకా ఆయనే ఉన్నారా? థామస్ సెబాస్టియన్ అని ఒక ఆయన ఎవరో కాంట్రాక్ట్ ఉండాలి, ఆయనే ఉన్నాడా మారాడా? లేదు సార్, సస్పెండ్ చేశారు. ఆయన కాంట్రాక్ట్స్ రద్దు చేశారు. టెండర్లు ఇవ్వాలి, నెక్స్ట్ టెండర్లు ఇవ్వాలి. వెంటనే వేరే వాళ్ళు కూడా మార్చి ఒకటి మాత్రం నిజమండి, కొత్త ఈవో గారు వచ్చిన తర్వాత లడ్డు నాణ్యత పెరిగింది, చాలా మంది భక్తులు నేరుగా చెప్తున్నారు. అయితే బోర్డు ఏర్పాటు ఎందుకు జాప్యం జరుగుతోంది? ఏంటి ఏమన్నా ఒత్తిళ్ళ? ఏం లేదు సార్, ఒత్తిడి గిత్తులు ఏం లేదు సార్. ఇదే కారణాలు ఏంటంటే జరిగిన అన్యాయాలపైన ఎంక్వైరీ కొంత అడ్డంగా అవుతుందని కొద్ది రోజులు వాయిదా ఏమన్నా నెల 15 రోజులు అడిగారు, నెల రోజులు అడిగి విన్నా నేను. కానీ బాబు గారేమో ఆల్రెడీ ఇవాళనే ఈ ఏదో శ్రావణ మాసం ఏదో వస్తుందని నాకు పెద్దగా ఐడియా లేదు. పైన లోపల ఇచ్చేయాలని జీవో రెడీ చేసేసారు కూడా, కానీ వాళ్ళు అడిగిన కారణాలు తెస్తే వాయిదా వేశారు. ఈ తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి రెండో టీటీడీ, దీని సంగతి ఏంటండి? టీటీడీ పేరుతో చెక్కులు రాయించుకుని ఆయన రెండో టీటీడీ ఆయన సొంత దేవస్థానానికి మళ్లించుకున్న వైనం మీద ఏమన్నా దర్యాప్తు జరుగుతోందా? మంచి మంచి అంశం పెట్టారు, నేను కూడా మీకు పంపించాను. ఏమి జరిగిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తుమ్మలగుంట తిరుమల దేవస్థానం టీటీడీ సేమ్ అంకెలు వస్తాయి. ఈయన తొడా చైర్మన్ గా ఉండడం, ప్లస్ టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండడం, ప్రభుత్వ విప్పిగా ఉండడం, ఆయనకి ప్లస్ అయింది. అక్కడ ఒక తిరుమల తిరుపతి తుమ్మలగుంట దేవస్థానం కట్టి టీటీడీకి నిధులు ఇవ్వండి, టీటీడీకి నిధులు ఇవ్వండి విదేశాలకు వెళ్ళి చెక్కులు తెచ్చుకున్నాడు సార్. ఇక్కడ మాకు ఆశ్చర్యమైన విషయం ఒకటి చెప్తాను. ఎఫ్ఎన్సీఓ బాలాజీ గారు ఉన్నారు, అప్పుడు జరగలేదు, ఆ తర్వాత మళ్ళీ మారారు. అక్కడికి వచ్చిన టీటీడీ చెక్కులు కూడా వ్యవస్థలో మేనేజ్ చేసి కొన్ని చెక్కులు తన అకౌంట్ లో మార్చుకున్నట్టు సమాచారం ఉంది. అది దాదాపు 400 కోట్ల పైచలుకుందని చెప్పి మాకు సమాచారం. విదేశాలకు వెళ్ళి టీటీడీ నిధులు ఇవ్వాలంటే బోర్డు మెంబర్ మీరు అడిగినా ఆయన ఇస్తారు, ఎందుకంటే దేవుడు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రాసి తిరుపతి రాసి ఇచ్చేస్తారు. ఆ చెక్ వీళ్ళ అకౌంట్ లో పడతారు. ఇలాంటి చెక్కులు విచారిస్తే ఇప్పటి వరకు బయటపెట్టింది 400 కోట్లు. సో ఇది ఆల్టర్నేటివ్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సబ్స్టిట్యూట్ గా పెట్టారు. అది దీంతో ఏమైందంటే ఫండ్ మారడమే కాకుండా బాగా దేవుడి గుండికే బొక్కేశారు, వెంకటేశ్వర స్వామి నిధులకే బొక్కేశారు. ఇది ఎంత పాపం సార్ మీకు తెలుసు కదా. మీరే విదేశాల్లో ఉండి దేవుడికి 100 రూపాయలు ఇవ్వండి అంటే అది నా ఖాతాలో వేసుకుంటే తప్పుగా సార్. ఈ విధంగా కొన్ని 100 కోట్ల రూపాయలు చేరి 400 కోట్ల పైకి తేలింది. దీంతో ప్రసాదాలు కూడా పక్కదడకి. సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక ప్లాన్ గా, పకడ్బందీగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో దేవుణ్ణి వదలలేదు, దిశ పోలీస్ స్టేషన్ వదలలేదు, వ్యాపార వ్యవస్థను వదలలేదు, కాంట్రాక్ట్ వదలలేదు. సో మొత్తానికి వ్యాపారం చేశారు. ఆంధ్ర రాష్ట్రం వ్యాపారం చేసి 1,00,000 కోట్లు దోసేశారు. దానిలో ఎవరిని ఉపయోగించుకోవాలంటే పోలీస్ వ్యవస్థ బెదిరించాలి కాబట్టి పోలీస్ వ్యవస్థను మొత్తం వాళ్ళు హ్యాండ్లో పెట్టుకున్నారు. పోలీసులను ప్రక్షాళన చేసిన బాధ్యత కాబట్టి ఐఏఎస్ లైబ్స్ కూర్చొని మీటింగ్ పెట్టారు. చూసిందే కాకుండా కనబడింది చాలా ఉంది సార్. రాష్ట్రాన్ని నేను జస్ట్ డిఎంహెచ్ ఎగ్జాంపుల్ జస్ట్ మీకు చెప్పాను. మా తిరుపతిలో కూడా ఆ ప్రాబ్లం ఉంది, కొన్ని చోటంగా జరుగుతాను. ఇవన్నీ కూడా ఎత్తుకుంటే మేము కార్యకర్తలుగా వెళ్ళి చూసి పెడుతుంటే ఆశ్చర్యపోతున్నారు చాలా మంది. మాకున్న ఒత్తిడి దృష్ట్యా కొంతమంది మంత్రులు ఎత్తలేకో టైం పాస్ లేదా వేరే పని మీద ఉండడం జరుగుతా ఉంది. అయినా సరే వదలకుండా చేయాలంటే కింది స్థాయిలో ఎన్డీఏ కూటమి సభ్యులే కాకుండా పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి కమ్మడిగా పనిచేయాలి. ఇక్కడ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి సార్. బాబు గారు ప్రతి సోమవారం కానీ మంగళవారం ప్రతి మినిస్టర్ గాని వచ్చి కొంత టైం స్పెండ్ చేయమన్నారు ఎక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర. సేమ్ ఇష్యూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. అయినా సరే వాళ్ళకున్న పని వృత్యా రాలేకపోతున్నారు. దాన్ని వెంటనే సర్దిద్దాల్సిన అవసరం ఉంది. ఇంటర్నల్ పార్టీ ఇష్యూ అయినా సరే. మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థని ఘాట్లో పెట్టాలంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు టైం తీసుకుంటారు. ఇది సెక్రటరియట్ నుంచి కింది స్థాయి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్ఓ ఆఫీస్ కానీ తేడా వస్తా ఉంది. దానిలో భాగంగా చూసారు డివి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దామండి. డివి శ్రీనివాస్ గారు, సో టీటీడీకి సంబంధించి శ్రీనివాస్ చౌదరి గారికి పూర్తి అథారిటీ ఉంది. వారు లోకల్ అవటం ఒకటిను ఆ ఇష్యూస్ మీద చాలా వరకు ఆయన ఉద్యమాలు చేసినారు. రెండవది దాంతోపాటు చూశారు కదా, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక దేవస్థానం అంటే ఏదో ఒక ఇల్లు కట్టుకున్నట్టు ఆయన ఒక దేవస్థానం కట్టుకున్నాడు. దానికి ఒక 400 కోట్ల రూపాయలు మళ్ళీనాయి. సో అది ప్రాథమికంగా, ఇంకా తర్వాత ఎంత అనేది తెలియదు. సరే, ఈ అంశాలతో పాటు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎందుకండి ఆయన్ని సడన్గా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దింపటం? ఏంటి, ఏమన్నా వ్యూహం ఉందా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఉద్వాసన పలికే కార్యక్రమం ఇది? ఇది
టీటీడీ విషయానికి వచ్చేసరికి ఒక డూప్లికేట్ టీటీడీని తయారు చేయటము, ఇప్పుడు తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం అదే గనక వాస్తవం అయినట్లయితే దానిపైన ఒక ఎంక్వైరీ జరపాలి. ఇప్పుడు కొత్త బోర్డు రేపు పొద్దున ఏర్పడిన తర్వాత ఈ 10 రోజుల్లో మొదటి కార్యక్రమంగానే దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఇది టీటీడీ ఉనికికే ప్రమాదం, ఇది సాధారణమైన అంశం కాదు. తుమ్మలగుంట తిరుపతి దేవస్థానం అని దాని అబ్రివేషనే మార్చేసి దాని పేరు మీద విరాళాలు సేకరించి ఎంత అంటున్నారు చౌదరి గారు? ఇప్పుడు అది 400 crores అండి. 400 కోట్లు వసూలు చేశారంటే అదేంటది? అది భక్తులతో చెలగాటం, దేవుడితో చెలగాటం అన్నమాట. వీళ్ళు ఇంతకాలం తిన్నదంతా ఒక ఎత్తు, ఇదేంటి? ఇది మోసం. ఇప్పుడు ఆ లడ్లలో కక్కుర్తి పడ్డారనో లేకపోతే భోజనంలో నాసిరకం భోజనం పెట్టి దానిలో రకరకాల ఇది చూసాం మనం. శ్యామలరావు గారు వచ్చిన తర్వాత మన వెంకయ్య చౌదరి జేఈఓ వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత మార్పు అయితే తీసుకొచ్చారండి. క్వాలిటీ పెరిగింది, లడ్డు క్వాలిటీ పెరిగింది. ఇక్కడ బోర్డు క్వాలిటీ కూడా మెరుగుపడాలి. రాబోయే బోర్డు కూడా లాస్ట్ టైం బోర్డు మనం చూసాం ఏంటి, ఒక 52 మంది స్పెషల్ ఇన్వైటీస్ అని, 24 మంది సభ్యులు, ఒక 4 ఏమో ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. స్పెషల్ ఇన్వైటీస్ పేరుతో వచ్చిన వాళ్ళంతా కూడా ఏదో ఒక నేరాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు, ఆయా రాష్ట్రాల్లో ఇలాంటి వాటిల్లో భ్రష్టు పట్టిన వాళ్ళంతా కూడా బోర్డులోకి వచ్చారని అనేక రకరకాల విమర్శలు మూటగట్టుకున్నది గత టీటీడీ బోర్డు. ఇప్పుడు రాబోయే బోర్డు పైన ఎటువంటి మచ్చ లేనటువంటి సభ్యుల ఎంపిక జరగాలి. అందరూ కూడా దేవుడి పట్ల, మతం పట్ల పూర్తి భక్తి ప్రతిపత్తులు, విశ్వాసం ఉన్న వాళ్ళే ఈ బోర్డులోకి రావాలి. ఎందుకంటే ఇది తెలుగుదేశం పార్టీ వేసే బోర్డు కాదు, ఆ ప్రభుత్వం వేసేది కాదు. ఇదేంటి, కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి బాధ్యతతో వస్తున్నటువంటి టీటీడీ బోర్డు మొత్తం టీటీడీని ప్రక్షాళన చేసే బృహత్తర బాధ్యత ఎత్తుకోవాలి. మొదటి అంకంగా దీని సంగతి తెలుసాలి. ఏది, తుమ్మలకుంట తిరుపతి దేవస్థానం. అది గనక నిజమైనట్లయితే దాని బాధ్యులను జైల్లోకి పంపించాలా, ఆ డబ్బు కూడా రికవరీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇక దేటు జరుగుతుంది. ఇక స్వామివారు ఆయన కాపాడుకోవటం కాదు, భక్తులకు అండగా ఉండటం కాదు, ఈ రాష్ట్రాన్నే కాపాడాడు కదా. మొన్న తీర్పు కూడా మనం చూసాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏంటి, విశాఖ మీరు అన్నారు ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థిగా ఆయన నిర్ణయం ఆయన మేలు కోసమా, ఆయన కీడు కోసమా? ఎందుకంటే బొత్స సత్యనారాయణ మనకు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన ఆయన. ఒక టైంలో కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయనే ముఖ్యమంత్రి అనుకున్న దీంట్లో పిసిసి అధ్యక్షుడిగా, మంత్రిగా, లోక్సభ సభ్యుడిగా చేయని పదవి లేదు, శాసనసభ్యుడిగా. ఉత్తరాంధ్ర మొత్తం ఆయన కుటుంబమే ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో చివరిక ఏది, ఇక వానప్రస్థమా, ఆఖరి దశగా ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి మరి గెలిపిస్తారా, ఓడిస్తారా, అది వైసీపీ వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే అక్కడ బలం ఉంది వాళ్ళకి. నిజంగా చెప్పాలంటే ఎంత 600 ఏమో వాళ్ళ ఓట్లు ఉన్నాయన్నారు, వీళ్ళకు ఒక 250 వీళ్ళ ఓట్లు ఉన్న దీంట్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మొన్నటి తీర్పుని ప్రామాణికంగా తీసుకుని వాళ్ళేమని చెబుతున్నారు, ప్రజలు మారారు, వాళ్ళ యొక్క మ్యాండేట్ మారింది కాబట్టి మేము కూడా మారటంలో తప్పు లేదన్నట్టుగా సమర్థించుకుంటున్నారు. మనం చూసాము. ఏది, ఇవాళ ఒక 4 జనసేనలో చేరారు, మరలా రేపు ఒక 4 తెలుగుదేశంలో చేరుతున్నారు. జీవీఎంసీ చూశారు కదా, ఏది ఆ కార్పొరేటర్సే పెద్ద ఎత్తున మరి కూటమి వైపు మళ్ళుతున్న నేపథ్యంలో ఈ ఆధిక్యత అనుకున్న ఆ 350లో ఆల్రెడీ 200 మంది సర్దేసుకున్నట్టున్నారు. మొన్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చూసాం, చిరంజీవిరావు ఎవరో గెలిచారు కూటమి అభ్యర్థిగా. అక్కడ 3 ప్రాంతాల్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వీప్ చేశారు. మారిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక సంస్థల ప్రతినిధులమైన మేము కూడా మారుతున్నాం, మేము కూడా మరి కూటమి అభ్యర్థినే గెలిపిస్తాం. ఎందుకంటే అక్కడ కంటెస్ట్ చేసింది ఎవరు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. అది ఆ సీటు అతని రాజీనామా నేపథ్యంలో మరి వస్తున్నటువంటి ఈ బై ఎలక్షన్కి బొత్స సత్యనారాయణ ఎంపిక అనేది బొత్స గారి రాజకీయ ముగింపుకు దారితీస్తుందా చూడాల్సిన అంశం ఉందన్నమాట. రైట్, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గర. రామ్ కుమార్ గారు బీజేపీకి చెందిన రాష్ట్ర సీనియర్ నాయకులు టీటీడీ చైర్మన్ కాబోతున్నారు. సో అందువల్లే టీటీడీ బోర్డు ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. బీజేపీ చాలా పట్టుదలగా ఉంది. ధార్మిక సంస్థ నిర్వహణ బాధ్యతలు తమకు అప్పజెప్పి తీరాలి, అంటే మీకు అప్పజెప్పి తీరాలని చెప్పి బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఒక సూచన చేసింది. ఇదేమీ డైరెక్షన్ కాదు, ఒక సూచన చేసింది. అండ్ దానికి ముఖ్యమంత్రి కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇన్ ప్రిన్సిపల్ హీ హాజ్ అగ్రీడ్ అపాన్ అని చెప్పేసి.
ఎవరా నాయకుడు పేరు చెప్పేస్తారా? కాదండి, ఇలా మీ నోట్తో మీరు అంటే ఎంతో సంతోషంగా హాయిగా ఉంది, కానీ నిజం అయితే కూడా బాగుండు. అది ఖచ్చితంగా మేము మా పార్టీ వారు వస్తున్నారంటే మేము ఎందుకు దాన్ని ఆహ్వానించడం, ఎందుకు సంతోషపడడం, కానీ చూద్దామండి. మీరు కొత్త ఆశలు రేకెత్తించారు, ఆశలు కూడా నిజమైతే బాగుంది. ఆశలుగా అండి, నాకు ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసి ఆ నాయకుడి పేరు మీకు తెలిసి ఉంటుందని మిమ్మల్ని అడిగా అంతే. లేదు, నిజంగా నాకైతే తెలియదండి. ఈ నామినేటెడ్ పదవులకు ఒక వాస్తవం ఏం చెప్పాలంటే, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గారిని మాట్లాడితే ఈ నామినేటెడ్ పదవులు ఇలా షేర్లు, వాటాలు ఇవన్నీ కనపడుతున్నాయి, ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా మన దాకా ఖర్చుల్లోకి రాలేదనేది వారి మాట. సో రెండో ఒక క్వశ్చన్ కానీ ఏంటనే దీని మీద మీరు చెప్పిన ఆన్సర్ చెప్పడానికి తగ్గింది. అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ఒక విషయాన్ని టీటీడీ కోసం చాలా విషయాలు చెప్పారు. మంచిదే, ఆయన చెప్పిన అన్నిటితో ఏకీభవిస్తాను, కానీ వంకలు ఎతుకుతూ ఇంకా డిలే చేయడం అయితే కరెక్ట్ కాదండి. గత ప్రభుత్వంలో చకచక రెండు సార్లు అంటే రాజకీయ నిరుద్యోగుల్ని నియమించేశారు 2 టర్ములుగా. అది ఏదో ధర్మసత్రం అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినంత మందిని ఇచ్చేసారు. అంతమంది సంఖ్యతో వేయమని నేను అనట్లేదు, కానీ మనం మన ఫెయిల్యూర్స్ నుంచి కూడా ఒకటి నేర్చుకోవాలండి. 2014 to 19 కూడా ఒక్కసారి ఇలాగే తత్సారం చేసి ఒకసారి ఒక 3 year టర్మ్ మాత్రమే వేయగలిగిందండి అప్పుడున్న ప్రభుత్వం. సో ఇప్పుడు కూడా దాని నుంచి నేర్చుకునేగా వీలైనంత త్వరగా, ఎందుకంటే దసరాలో కూడా బ్రహ్మోత్సవాలు వచ్చేస్తున్నాయి కాబట్టి అప్పటికి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు చేయగలిగే అవకాశం లేదండి. ఆగస్ట్ కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ కల్లా వాళ్ళు ఫిక్స్ అయ్యి బ్రహ్మోత్సవాల టైంకి వారంతా యాక్టివ్ గా పనిచేయాలని మనమంతా కూడా వారి నుంచి ఆశించాలంటే ఇప్పుడే వేసేయాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు వేస్తే కొన్ని 2.5 years ఒకరికి ఇంకో 2.5 years ఇంకో వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే ఎక్కువ మంది సంతోషపడే అవకాశం అండి. సో ఇప్పుడు వారు అంటున్నారు ఇప్పుడే కనుక అందరినీ వేసేస్తే బోర్డులో చాలా కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా కాదండి. కాస్ట్ అటెండ్ చేస్తే ఇంకా ఎక్కువ మంది ఇంకా ఎక్కువ లోతుగా డిగ్ చేస్తే ఎక్కువ అవినీతి అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒక్క విషయంలో మాత్రం నేను శ్రీనివాస్ చౌదరి గారికి డిఫర్ అవుతున్నాను, ఎందుకంటే వారు కొంచెం ధర్మరాజు గారికి అనుకూలంగా మాట్లాడాలని చూస్తున్నారు, కానీ నేనైతే కొంచెం వాస్తవం దగ్గరగా ఉండాలని నేను చూస్తున్నాను వాస్తవ. ఇక రెండో విషయం, అసలు సంచలనం వేరే అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే మీ టీటీడీ మీద మాకు మంచి పొద్దున్నే ఏది ఒకసారిగా Cloud9 వెళ్ళిపోయాను, కానీ అసలు విషయం మీరు అడగాల్సింది ఏంటంటే బొత్స గారికి ఎందుకు ఇస్తున్నారనే దాని మీద కొంచెం శ్రీనివాసరావు గారు మరి కొన్ని అంటే ఇంకా డౌట్ తో బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా థర్డ్ ఎంపైర్ కింద వారు ఉద్దేశారేమో అన్నారు కదా. అంటే ఆయన అబ్జర్వేషన్, డివి శ్రీనివాస్ గారి అబ్జర్వేషన్, రాజకీయ ముగింపు కోసమా ఈ బొత్స గారికి ఈ ఆఫర్ అని? కాదు, ముగింపు కోసం కాదండి, వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ చెల్లెలతో టచ్ లోకి వెళ్ళారనేది ఉత్తరాంధ్రలో వినిపిస్తున్న వార్తలు. దానికోసం ఏ విధంగా ఆపాలనే దాని మీద పెద్ద ఆలోచన చేసి ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు వాళ్ళ ఫ్యామిలీయే ఉత్తరాంధ్ర అంతా కూడా కంట్రోల్ చేస్తుంది. కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్ బయటకి వచ్చిన ఆయనే కదండి ఈ వైసీపీ అనేది దానిలో గుడ్డముక్కే కదా. ఇది చిరిగిపోయింది, ఈ హ్యాండ్ కర్చీఫ్ అందులో నుంచి కట్ చేసి చిన్నపాటి హ్యాండ్ కర్చీఫ్ లాంటివి చిరిగిపోయింది కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి కొత్త కుట్టిని పుట్టించుకోరు, అందులో బ్లెండ్ అయిపోతారని వాళ్ళకి తెలుసు. అందుకనే ఆయన్ని అక్కడ ఎందుకు చేశారు. అందులో కూడా ఈ జిల్లా వారు కాదు, విజయనగరం జిల్లా వారు అయినా సరే తీసుకొచ్చారంటే కంట్రోల్ పెట్టి ఏదో విధంగా పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం తప్పితే ఆయన మీద ప్రేమ అయితే అస్సలు కాదండి. ఇప్పుడు నగ్గుతారా లేదా అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ తన ఆశలు కూడా కొంచెంగా తనగలుగుతున్నాయి. మొత్తం ఫస్ట్ లో అయితే 1-sided ఎలక్షన్ అనుకున్నది కాస్త ఇప్పుడు నిన్న విశాఖపట్నం సంవత్సరాలంటే ఒక పక్కకు వచ్చాడు. అలాగే మనం వైఎస్ఆర్సీపీ ఎంపీ గెలిచినా కానీ ఎక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న లోకల్ బాడీ నాయకులంతా కూడా మళ్ళీ ఇంటిపక్క టచ్ లోకి వస్తున్నారన్నట్టుగా తెలుస్తున్నాయండి వార్తలు. సో వీటిలన్నిటి మధ్య ఆయన గెలవడం కొంచెం ఇప్పుడు ఈవేళకి టగ్ ఆఫ్ వార్ కింద అవుతుందండి. ఇంకా మరి దగ్గరికి వచ్చి కొంత ఇంకా ఎక్కువ మంది వలస వస్తే మాత్రం ఆయన గెలవడం కూడా కష్టమే. అప్పుడైనా ఆయన వెళ్ళిపోక తప్పదు. ఈవేళ మీరు రాసి పెట్టుకోండి వాసు గారు, ఎప్పటికైనా ఇంక వైఎస్ఆర్సీపీ క్లోజ్, అక్కడ ఉన్న బొత్స ఫ్యామిలీ అనుకో అంతా కూడా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం ఖాయం. రైట్. ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారి దగ్గర, శ్రీనివాస్ చౌదరి గారు చాలా షాకింగ్ రెవల్యూషన్స్ రామ్ కుమార్ గారు చెప్పి బొత్స ఫ్యామిలీ మొత్తం కట్టకట్టుకొని కాంగ్రెస్లోకి చేరబోతున్నారు.
సో అది ప్రెడిక్షన్ కావచ్చు, వాస్తవం కూడా కావచ్చు, ఎందుకంటే ఆ కదలికలు అట్లానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రామ్ కుమార్ గారు చెప్పినట్టు. రెండోది, ముఖ్యమంత్రిగా తనకు ఎటువంటి సెక్యూరిటీ ఉందో మాజీ ముఖ్యమంత్రిగా అంతే సెక్యూరిటీ కావాలి. దాదాపు 913 మంది ఎంతమందో వారు కోరారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే షిఫ్ట్కి 300 మంది చొప్పున. అసలు అంటే ఆయనకు ఆల్రెడీ Z+ ఇస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఏ రకమైన సెక్యూరిటీ ఇచ్చారో అదే రకమైన సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం, దీనిలో తేడాపాడా ఏం లేదని. అంత రిపీటెడ్గా దాని మీద ఎందుకు ఆయన అండర్ స్కోర్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మీరు దాడి జరుగుతూ ఉంటే దాన్ని కాపాడాలి, మీరు అండగా ఉండండి, నేను అండగా ఉంటాను, పార్టీకి సాయం చేస్తాను, లేదంటే మా పార్టీ కార్యకర్తలకు నాయకులకి సెక్యూరిటీ ఇవ్వాలని అడగాలి. కానీ వింత ఏంటంటే నాకు సెక్యూరిటీ కావాలని, మిగతా వాళ్ళు ఏమైనా నాకు అనవసరం. సరే, ఆయన అభిప్రాయం అయింది. ఇక్కడ మనం చట్టం ఉంటుంది కదా సార్, సెక్యూరిటీని నిర్మించే కమిటీ ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసి ఎవరికి ఏ స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వాలో, Z+ ఇవ్వాలా, Y+ ఇవ్వాలా ఉంటాయి కదా. రాష్ట్ర సెక్యూరిటీ కమిటీ ఏం చేసిందంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంతమంది ఇవ్వాలో అంతమంది ఇచ్చారు. కారు కూడా ఇచ్చారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఆయన ఏమంటాడు, జామర్ ఉండే కారు ఇవ్వాలి, అలాగే ఐగన్స్ ఉండే వెపన్స్ ఉండే స్టాఫ్ కావాలి, Z+ కేటగిరీ కావాలి, దాదాపు 986 మంది కావాలని లిస్ట్ ఇచ్చాడు. వైట్ హౌస్, అలాగే లోటస్ పాయింట్, తాడేపల్లి గెస్ట్ హౌస్, ఆయన ఆఫీసు అన్ని లెక్కించాడు. గతంలో ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మేము కూడా సార్ 2019లో మాకు కూడా వివాదం వచ్చినప్పుడు మేము కూడా కోర్టులో వేసాం, హైకోర్టు. మాకు ఏమడిగాము, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఏ వ్యక్తికి అయితే సెక్యూరిటీ ఇచ్చారో అదే మాకు ఇవ్వండి అడిగాం. వేరే ఓడు కూడా వాళ్ళ మీరు ఆన్లైన్లో పేపర్ తీసుకుంటే కూడా వస్తారు. కానీ ఈయన ఎందుకు గొంతెమ్మ కోరికలను కోరాడు. అదేదో పార్టీ నాయకులు నచ్చిపోతానని 30 మంది చనిపోయిన వాళ్ళకి లక్ష్యం కల్పించాలని చెప్పి అది కూడా అడగట్లా. పైగా ఈ డబ్బు ఎవరిది, జీతాలు ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళ్తాయి సెక్యూరిటీ. ఇప్పటికే మీరు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళలో మీరు లెజిస్లేటివ్ పార్టీగా మీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న సంఘటన కూడా మాకు ఎక్కడ తెలియదు. ఎందుకంటే ఎవరు సంతకాలు పెట్టా, ఏడా స్పీకర్ కూడా ఆ పేపర్ ఇవ్వలేదు. అయినా సరే గౌరవార్థం కోసం నష్టం కలగకూడదు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి పేరుతో ప్రభుత్వం సెక్యూరిటీ కమిటీ ఏ విధంగా చేయాలో అది చేసి, దాంట్లో సాకులేంది, ఏసీ ఆఫ్ చేస్తే డోర్ ఓపెన్ కావాలి సార్. మీరు వెహికల్ వాడతారు, ఇక్కడ చాలా మంది వెహికల్ వాడతారు. ఏసీ ఆఫ్ చేస్తే డోర్లు ఎందుకు ఓపెన్ కావు? అదొక వింత బాధ. ఇలాంటి నోరు తెరిస్తే అబద్ధాలు, రాస్తే ఫేక్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఇలా కనపడతారు. సో టోటల్ గా అబద్ధాలు చెప్పడం, 36 మంది ఎంత అబద్ధమో, ఈ కారులో ఏసీ పనిచేయడం అంతే అబద్ధం, సెక్యూరిటీ లేదు నాకు పలసపడిపోయింది అని తీసేసారు చెప్పడం అంతే అబద్ధం. సో ఏదో రకమైన మెయిన్ గేమ్. ఇప్పుడు పార్టీ కార్యకర్తల్ని నాకు తెలిసి ఆయన కాపాడుకోలేకపోవచ్చు. ఎందుకంటే 6-7 నెలల్లో ఆయన షట్టర్ మూసేస్తాడా, కేసులతో జైలుకి వెళ్తాడా, లేదా వివాదంలోకి వెళ్తాడా, ఆయనకు ఉన్న సమస్యలు ఏందో. ఇంకోటి బలమైన ఆరోపణ చేశారు సార్, మీరు చదివారు అనుకుంటా బహుశా. కూటమి అభ్యర్థులు అంటే కూటమి ద్వారా నాకు ప్రాణహాని ఉందని. సార్ మీకు ఒక మాట అడుగుతాను, చంద్రబాబు నాయుడు ఏమీ ఫ్యాక్షనిస్ట్ కాదు. నాకు తెలిసి ఆయన ఎక్కడ రాజకీయాలు పోతే ఇట్లాంటి తప్పులు చేస్తే మమ్మల్ని వదలడు, ఎత్తిన కూడా ఇంత లోపలేండి. మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన 4th వైపు జరిగితే ఆయన కష్టపడతారు. ఆయన 4th వైపు జరిగితే ఆయన ఒప్పుకోడు సార్. అలాగే బీజేపీ వాళ్ళు అసలు రాదు. మరి కూటమి అభ్యర్థుల నుంచి ఏ రకమైన ప్రాణహాని ఉంది? బహుశా నాకు తెలిసి జగన్మోహన్ గారు తయారు చేసిన ఆ సైకో బ్యాచ్, డ్రగ్స్ ద్వారానో, బంగాయ ద్వారానో, లేదా జయబ్రాండ్ ద్వారానో, వాళ్ళు ఎవరైనా అట్టయి ఏమన్నా మేము చేస్తారో అది తెలియదు. కానీ నువ్వు స్వతహాగా నీ మీద శత్రువులు తయారు చేసుకున్నారే. కానీ ఎన్డీఏ కూటమికి ఎటువంటి ఇబ్బందికరమైన విషయాలు మాకు లేవు. చట్ట ప్రకారం మీకున్న కేసులు మీరు ఎదుర్కోండి, దానివల్ల మీరు ఇంకో రకంగా ఎదుర్కొంటారో మాకు తెలీదు. మీరు సెక్యూరిటీ కావాలంటే ప్రతిపక్ష నాయకులుగా జనంలోకి వెళ్ళాలంటే మీకు సెక్యూరిటీ ఎందుకు? ప్రజల్లో మమేకమవుతున్నారు కదా. గతంలో ప్రజాసేవకులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు మాకు సెక్యూరిటీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఓవైసీ బ్రదర్స్ ని ఫస్ట్ జైలు వేసిన వాళ్ళిద్దరే. కానీ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో నివాసం ఉన్నారు. ఆయన నాకు ఎప్పుడు సెక్యూరిటీ లేదని చెప్పట్లా. ఈయన 5 ఏళ్లే ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ప్రజా జీవనంలో కూడా లేరనుకుంటున్నా నేను. బహుశా మళ్ళీ వచ్చారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఏ స్థాయి వాళ్ళు ఇస్తున్నాం. దీన్ని ఒక మెయిన్ గేమ్ గా మార్చి రాష్ట్రంలో కొంచెం గందరగోళం సృష్టించి ప్రజాస్వామ్యం పక్కన పెట్టేసి, కేసులు పక్కన పెట్టేసి వాయిదా పోకుండా ఆపుకోవడం కోసం చేసిన ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్న కుట్రే గాని ఎన్డీఏ కూటమి